ఒక బిజినెస్ చేయాలంటే దాన్ని ప్లస్ కూడా మీరు థింక్ చేయాలి, దాన్ని మైనస్ కూడా థింక్ చేయాలి. నేను నర్సరీ స్టార్ట్ చేసింది ఎలా అంటే బెంగళూరు నుంచి మేము ఎలా అంటే ఒక 2 బ్యాగ్స్ తీసుకొని మేము ఇంటింటికి పోయాము. మార్నింగ్ 6 o'clock నుంచి 2 o'clock దాకా మేము నర్సరీ బిజినెస్ చేయాలి. 2 o'clock నుంచి నైట్ 10 o'clock 11 o'clock దాకా డాబా సప్లై పోయాము. ఈ ఏరియాలో మీరు నర్సరీ పెట్టాలంటే మీకు ఒక 10 lakhs కావాలి. మరి దీనికి ఏమన్నా మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లోన్స్ కానీ ఏమన్నా వస్తాయంట అండి? ఒక బిజినెస్ చేయాలంటే దాన్ని ప్లస్ కూడా మీరు థింక్ చేయాలి, దాన్ని మైనస్ కూడా థింక్ చేయాలి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు నర్సరీనరా చేయండి లేదా ఏం బిజినెస్ అరా చేయండి, ఫస్ట్ ఎవరి దగ్గర వర్క్ చేయండి. ఓకే, వర్క్ చేసిన తర్వాత మీరు ఈజీగా రన్ అవ్వచ్చు. ఓకే, సో బాగానే ఉంది. ఇప్పుడు అంతా నాకు ఇంట్రెస్ట్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేయాలనుకుంటున్నాను. మినిమం బేసిక్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు అంటారు జనరల్గా నర్సరీ బిజినెస్ అంటే? ఫస్ట్ మేము చేసే టైంలోని ఎలా అంటే ఒక 20-30,000 అంటే ఎవరైనా స్థలం ఇస్తారు. ఆ టైంలో నమ్మకం ఉంది. 15 years బ్యాక్ అంటే సార్ లేదు సార్ నా దగ్గర డబ్బులు, మీ స్థలంలో మేము పెట్టుకుంటానంటే పెట్టుకోరా చూస్తాం ఎప్పుడైనా అలా అనేవాళ్ళు. తర్వాత ఆ టైంలో షోకి ఏమొద్దు, మీరు ఎలా పెడితే కూడా వాడికి మ్యాంగో రైతులు అంటే మ్యాంగో ఉందా మీరు ఎక్కడైనా పెట్టండి మ్యాంగో చెట్లు. ఇప్పుడు అందరూ షో అడుగుతారు. ఒక ఆఫీస్ ఉండాలి, ఒక రిసెప్షన్ ఉండాలి, మేనేజర్ ఉండాలి, సూపర్వైజర్ ఉండాలి, ఎంట్రెన్స్ ఆ టైంలో స్థలం కూడా క్లీన్గా ఉండాలి, షేడ్ నెట్ పాలియోస్. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి వచ్చి 10 సంవత్సరాల క్రితం అంటే అది ఎప్పుడు మనం మన నర్సరీలో ఒక కడపాకల్ అంటే చెప్తారు, అదాన్నే పెట్టేశాము. ఒక కస్టమర్ వచ్చేసి అడిగారు, ఏం సార్ ఇంత పెద్దగా ఉంది నర్సరీ, మీరు ఒక చైర్ లేదండి. ఫస్ట్ వాడు ఓల్డ్ నర్సరీ గూగుల్లో చూసారు, ఓల్డ్ నర్సరీకి వచ్చేసి ఇక్కడ ఒక చైర్ లేదు, ఒక రిసెప్షన్ లేదు, ఏం లేదు, మీకు ఎలా ఆర్డర్ చేయాలి మేము? కస్టమర్ అలాగే లేదు సార్ చైరు ఉంది, మేనేజర్ సూపర్ అందరూ ఉన్నారు, మరి కొత్త నర్సరీ పోవాలి, ఇది ఓల్డ్ నర్సరీని. మీరు ఎంతతో స్టార్ట్ చేసి ఉంటారు ఆ రోజుల్లో? ఇప్పుడు ఆ రోజులో మేము ఒక 10,000 అంతే మ్యామ్. 10,000తో స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్ ఒక అడ్వాన్స్ కూడా స్థలంకి మేము ఇవ్వలేదు, ఎవరో స్థలం ఇచ్చేసారు. మేము అక్కడ ఒక గులాబీ పువ్వు ఒక 50, మ్యాంగో ఒక 10, జాక్ ఫ్రూట్ ఒక 10, అలా ఒక 10,000కి పెట్టేసి అక్కడ ఆ టైంలో ఏం షేడ్ నెట్ గిట్ పాలియోస్ ఏం లేదు. రైతులకి ఏంటంటే నర్సరీ ఉందా ఏమో ఒక చెట్లు తీసుకొని పోతాం. నార్మల్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ జిమ్కి వెళ్ళాలనుకోండి, దానికి కావాల్సిన అన్ని షూస్ కావచ్చు, దానికి ఏం కావాలో వాటర్ బాటిల్ కావచ్చు, లేకపోతే ఎనర్జీ డ్రింక్ బాటిల్ కావచ్చు, అన్నీ కొనుక్కుంటాము. జిమ్కి వెళ్ళమా అసలు తర్వాత సంగతి, కావాల్సినవి కొనుక్కుంటాం కదా. వాళ్ళకి ప్రాఫిటే, ఎవరికి షూ కంపెనీ వాడికి ప్రాఫిట్ ఉంటుంది, మనం బాటిల్ కంపెనీ వాడికి ప్రాఫిట్ ఉంటుంది, మనం జిమ్కి వెళ్ళమా అనేది పక్కన పెడితే. అలాగే నర్సరీ బిజినెస్ అన్నా ఏ బిజినెస్ అన్నా కానీ ముందు మనం స్టార్ట్ చేయాలి అంటే అసలు దానికి ముందు చాలా బేస్ ఎఫర్ట్ చాలా అంటే చాలా. నేను నర్సరీ స్టార్ట్ చేసింది ఎలా అంటే బెంగళూరు నుంచి మేము ఎలా అంటే ఒక 2 బ్యాగ్స్ తీసుకొని మేము ఇంటింటికి పోయాను. ఓకే, ఫస్ట్ మీకు ఏమరా చెట్లు కావాలా సార్, కొంత లేడీస్ చెప్పేది ఏంటంటే రోజ్ కావాలి, దాసవాడ పువ్వు, అదే చెప్పేవాళ్ళు. వాడి దగ్గర అన్ని రాసుకొని తర్వాత వాడికి ఇచ్చేసి మేము డబ్బులు తీసుకున్నాను. సో మేము ఎలా త్రూఅవుట్ కర్ణాటక మొత్తం అలాగే చేసాం. ఫస్ట్ మార్నింగ్ నర్సరీ చేశాను, ఈవినింగ్ మేము డాబాలో వర్క్ సప్లై డాబాకి పోయాను. మేము ఏంటంటే డాబాకి ఏ పోయానంటే నర్సరీలో ఈరోజు డబ్బులు వస్తుంది, రేపు రాదు. వర్షం చాలా వచ్చేసిందంటే ఆర్డర్ ఇస్తారు, లేదంటే లేదు. నాకు ఇప్పుడు డైలీ మేము అమౌంట్ అన్న కావాలి కదా, డాబా పోతే టిప్స్ అవుతుంది కదా. దానికోసం మేము మార్నింగ్ 6 o'clock నుంచి 2 o'clock దాకా మేము నర్సరీ బిజినెస్ చేయాలి. 2 o'clock నుంచి నైట్ 10 o'clock 11 o'clock దాకా డాబా సప్లై పోయాను. ఇదంతా ఇలా ఉంచితే ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే? నర్సరీ బిజినెస్ నేను పెట్టాలి, నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మేడం? నర్సరీ మీరు సిటీ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్ ఇలా సిటీలో పెట్టాలంటే ఒక 10 lakhs కావాలి మ్యామ్. 10 lakhs మినిమం కావాలి. ఇక్కడ ల్యాండ్ ఒక 30-40 సైట్కి మీరు రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలంటే 2 lakhs 3 lakhs అంటారు. సో మేజర్గా మైండ్లో అదే మైండ్లో ఉంటుంది మ్యామ్. లేదు మా ఊరిలో విలేజ్లో అక్కడ పెట్టాలంటే ఒక 1 lakh ఇస్తే కూడా చాలు, అడ్వాన్స్ 50,000 ఇస్తే కూడా చాలు. అక్కడ డిపెండ్ అపాన్ దట్ క్రౌడ్ ఏరియాస్. ఇప్పుడు ఈ లొకేషన్ ఈ ఏరియాలో మీరు నర్సరీ పెట్టాలంటే మీకు ఒక 10 lakhs కావాలి బెంగళూరులో. ఏంటంటే మీరు పాలిష్ చేయాలి, పాలిష్ చిన్న ధర ఒక పాలిష్ ఒక 10 lakhs కావాలి. అక్కడైతే అంటే ఒక 5 lakhs
బిలో 10 lakhs అంతే ఓకే మ్యామ్. మినిమం అంటే మినిమం 10 lakhs పడుతుంది. ఇప్పుడు 100 ట్రెండ్ అలా మారింది మేడం. అవును, ఇప్పుడున్న ట్రెండ్, మెయిన్ ట్రెండ్ అంటే ఇంకంతే. ఇప్పుడు లేడీస్ నా దగ్గర అడగదు. ఇప్పుడు మీరు గులాబీ పువ్వు పెట్టండి, ఎల్లో ఉంటే రెడ్ అడుగుతారు, రెడ్ ఉంటే వైట్ అడుగుతారు. అన్ని కలర్స్ పెట్టాలి కదా, ఏది లేదో దాన్ని అడుగుతారు కస్టమర్స్. సో ఇప్పుడు మీరు ఒక 1000 మీరు రెడ్ కలరే పెడితే సార్ నాకు 100 కావాలి వైట్ లేదంటారు. అప్పుడు మీ మైండ్ ఎలా అవుతుంది, అయ్యో వైట్, నెక్స్ట్ వీక్ మీరు వైట్ తీసుకొస్తారు, ఆ టైంలో ఏమంటారు సార్ రెడ్ లేదా ఒక 100 కావాలంటారు. సో దానికోసం మీరు అన్ని కలర్ పెట్టాలంటే ఒక 1000 పీస్ పెట్టాలి. 1000 పీస్ మీకు 20 రూపీస్, ఒక 20 రూపీస్ అంటే 20,000 రోజుకి అయింది. అవును. సో అలాగే 100% 10 lakhs కావాలి. ఓకే, మరి దీనికి ఏమన్నా మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లోన్స్ కానీ ఏమన్నా వస్తాయి అంట అండి? మనం మేడం ఇప్పుడు దాకా నాకు దాని గురించి ఏం తెలియదు. ఏంటంటే నేను ఇప్పుడు దాకా ఒక రూపీ కూడా తీసుకోలేదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏం స్కీమ్స్, లోన్స్ కానీ ఒక రూపీ కూడా మేము గవర్నమెంట్ పోలేదు. ఏమంటే నేను విన్నాను యాక్చువల్గా లోన్స్ వస్తాయి, స్కీమ్స్ ఉంటాయి అని, బిజినెస్ లోన్స్ కానీ. లేదు, నేను గవర్నమెంట్లో నిజాయితీగా చెప్పాలంటే ఏమైందంటే అది ఒక ఘటనే చెప్పాలంటే, మీరు మా నర్సరీ పాలి హౌస్ ఉంది చూసారేమో అనుకుంటా. ఆ పాలి హౌస్ మిడల్లో ఒక కోకోనట్ చెట్లు ఉంది, టెంకాయ చెట్టు, కొబ్బరికాయ చెట్లు ఉంది. మేము తుమ్కూరు డిస్టిక్ కల్పతరు నాడు అంటారు, మాకి కొబ్బరికాయ చెట్లు దేవుడిలాగా. మా తుమ్కూరు డిస్టిక్ మీరు వచ్చేసి మీరు ఏమరా బోర్డు చూడండి, కల్పతరు అంతానే ఉంటుంది. మీరు ఒక టీ స్టాల్ చూడండి, కల్పతరు టీ స్టాల్, ఒక హోటల్ చూడండి, కల్పతరు హోటల్. మీరు దాన్ని అదేంటే ఒక దేవుడిలాగా మాకి. ఆ పాలి హౌస్ పెట్టాను. ఆ పాలి హౌస్ నాకు గవర్నమెంట్ నుంచి వచ్చేసింది సబ్సిడీ. ఒక 12 lakhsలో వాడు 5 lakhs ఇస్తారని చెప్పారు. మేము సబ్సిడీ 5 lakhs కట్టే టైంలో ఏం చెప్పలేదు. కట్టిన తర్వాత ఏం చెప్పారంటే ఆ కొబ్బరికాయ చెట్లు మీరు కట్ చేయాలి అని చెప్పారు. ఏంటి నర్సరీలో కొబ్బరికాయ చెట్లు ఉంది, ఆ కోకోనట్ చెట్లు, కొబ్బరికాయ చెట్లు మీరు కట్ చేస్తే మేము సబ్సిడీ ఇస్తాము. అంటే గవర్నమెంట్ రూల్స్ ఆ పాలి హౌస్ మిడల్లో ఉండకూడదు, ఒకే ఒక చెట్లు ఉంది, అది ఉండకూడదు అని చెప్పారు. పోతే 5 lakhs. అది ఆ టైంలో నాకు 5 lakhs అంటే ఎంతో హెల్ప్ అవుతుంది. కానీ ఆ కొబ్బరికాయ చెట్లు నేను కట్ చేయలేదు. ఆ 5 lakhs ఆ టైం నేను డిసైడ్ అయ్యాను, వాడు ఇచ్చే 1 రూపీకి మేము పోతే వాడి రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి, అక్కడ కూర్చోవాలి, టైం వేస్ట్ అయిపోతుంది చెప్పేసి ఆ రోజు నుంచి ఈ ఒక టార్పల్ కూడా నేను తీసుకోలేదు మేము. మీరు ఏం తీసుకోలేదు, ఒకే ఒక టార్పల్ కూడా తీసుకోలేదు ఇప్పుడు దాకా. నేను గవర్నమెంట్ నుంచి 1 రూపీ కూడా నేను ఆ రోజు నాకు చాలా డిసప్పాయింట్ అయింది. ఇప్పుడు జనరల్గా బిజినెస్ అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, అంటే మీరేమన్నా ఫాలో అవుతున్నారా దాన్ని? మేడం నాది బాలాజీ నర్సరీ యూట్యూబ్లో ఛానల్ ఏం లేదు నాది. గూగుల్లో చూస్తే వస్తుంది. అందరూ కస్టమర్స్ వాలంటీర్ పెట్టారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు దాకా నేను డిజిటల్ మార్కెట్ని మేము చూడలేదు. మీరు ఎనీ బిజినెస్ చేస్తే ఎలా అంటే మీరు డిజిటల్ మార్కెట్ ఎలా అంటే స్పీడ్గా పేరు వస్తుంది, కానీ స్పీడ్గా చచ్చిపోతుంది. మీ ఎనీ మార్కెట్ ఏంటంటే రైతులే చెప్పాలి. మేము 15 years ఎలా రన్ చేశానంటే మంచి చెట్లు ఇవ్వాలి, వాడు ఆ ఏరియా మొత్తం చెప్పాలి. అలాగే మేము పాస్ట్ 15 years అలాగే ఉన్నాను. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు దాకా అలాగే ఉంది. చాలామంది చెప్పారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేయండి మీకు చాలా డబ్బులు వస్తుంది, ఇన్స్టాగ్రామ్ చేయండి, చాలామంది చెప్పారు. ఇప్పుడు దాకా నాకు ఏం లేదు మేడం. కాకపోతే నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు అన్నట్టుగా త్వరగా పేరు వస్తుంది, త్వరగా పోతుంది, వచ్చినప్పుడే డబ్బులు వస్తాయి పోతాయి అంటారు. కానీ మీరు ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు, అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు ఆబ్వియస్గా పేరు ఉంది అందరిలో. సో ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ కనుక స్టార్ట్ చేశారనుకోండి, కొంచెం మీకు ఇంకా మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ ఏమైందంటే ఈ నర్సరీ ఫీల్డ్లో నేను చెప్పేది కొన్ని బిజినెస్కి డిజిటల్ మార్కెట్ 100% కావాలి. కానీ నర్సరీ బిజినెస్లో ఎలా అంటే ఇది రైతుల బిజినెస్. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చేది ఏంటంటే 90% ఎవరు నంబరు. కస్టమర్కి ఏంటంటే డెమో చూడాలి, అక్కడికే వచ్చేయాలి, అక్కడే డెమో చూడాలి. మీరు ఏమరా చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో నోట్ ఇలా వస్తుంది, నేను ఇచ్చే చెట్లు ఇలా వస్తుంది, అలా ఇంత కోట్ల సంపద వస్తుందంటే కూడా అన్ని చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత రైతులకు ఒకే క్వశ్చన్, పక్క ఎవరుంటారో వాడికి రాడా పోతాం అక్కడికి చూస్తాము, ఒకే క్వశ్చన్ అడిగేదే, ఒకే క్వశ్చన్. ఒక 1 hour వీడియో ఉంటుందో క్లీన్గా చూస్తారు. చూసిన తర్వాత ఏమరా మీరు చెప్పారా శారీనో లేదో ఏకరో ఒక గ్లాసో ఏమరా అయితే దీన్ని ఆర్డర్ చేయంటారు. కానీ అగ్రికల్చర్ బిజినెస్ రైతులో వాడు ఫ్రెండ్కో ఫ్యామిలీ వాడికో కార్తీరా అక్కడికి పోతాం చూస్తాము, ఇదే దానికోసం మేము అక్కడ రెడీగా ఉండాలి.
రైతులు అడిగే క్వశ్చన్స్కి రెడీగా ఉండాలి. ఫస్ట్ మేము పెట్టాలి, చూడాలి. అది దానికోసమే మేము నాకు తెలుసు కదా కస్టమర్ 100% ఇక్కడికే వస్తారని. సో ఇప్పుడు ఫోన్ చేయాలి సార్, మీరు రండి మాట్లాడతాం, ఇక్కడ చూడండి. కొన్ని కస్టమర్ లేదు సార్ మేము చూసాను, మీరు 100% చాలా కాన్ఫిడెంట్ ఉంటారు, ఆ కస్టమర్ నేను డైరెక్ట్గా పంపిస్తాను. నర్సరీ బిజినెస్ కావచ్చు, మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి, మీరు ముందుగా నేర్చుకొని ఉండాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఈ బిజినెస్ కావచ్చు, ఈ వ్యవసాయంలోనికి దిగటం కావచ్చు. సో ఒకసారి చూసుకొని అంతా సెట్ చేసుకొని మీరు నిరభ్యంతరంగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేక్షకులందరికీ అందజేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు నర్సరీ బిజినెస్ అంటే ఏంటి, మెకడమియా ఫార్మింగ్ అంటే ఏంటి, సో వీటి నుంచి ఎలా ఇన్కమ్ రన్ చేసుకోవాలి, ఎలా పని చేయాలి, ఎలా మనం డెడికేటెడ్గా ఉండాలి, ఇదంతా అర్థమై ఉంటుంది. సో కదా మీకు అర్థమైంది కదా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అది నేను చెప్తున్న విషయం కాదండి, ఏదో నేను వ్యవసాయం చేసేసి నేను చెప్తున్న విషయం కాదు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలను మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీకున్న ఏరియా టెంపరేచర్ని బట్టి, మీకున్న వాతావరణాన్ని బట్టి మీరు ఏ పంటను వేయొచ్చు, ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎలా ఇన్కమ్ని ఆన్ చేసుకోవచ్చు, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే దానికి సంబంధించి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అన్నా దానికి సంబంధించిన టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన వీడియో నేను తప్పకుండా మరొక వీడియోలో చేస్తాను. సో అర్థమైంది కదా. అంతే కదండి బాస్ వాళ్ళ యాప్. ఇందులో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఎవరైతే ఒరిజినల్గా నిజ జీవితంలో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ పిన్ టు పిన్ గైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన మాడ్యూల్స్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్లేస్ని ఎంచుకోవాలి, లేకపోతే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, లేకపోతే ఇలా డైరీ ఫార్మింగ్కి రిలేటెడ్ అనుకోండి, మనకి దానికి అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏమేమి ఫాలో అవ్వాలి, మనకి ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఎలాంటి దానా ఇవ్వాలి వాటికి. సో ఇదంతా క్లియర్గా ఉంటుంది. సో ఇలా ఒక్కటి కాదండి, నేను చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇన్ఫర్మేటివ్ కోర్స్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడున్న బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ కనెక్ట్. ఈ ఎక్స్పోర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి ఎవరైతే మీకు కోర్స్లో గైడ్ చేస్తారో మెంటర్, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా బయోలో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, శిరీష. Boss Wala. Be the boss.